హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణస్వామి. ఈరోజు శారీ కొంగుల్ డిజైన్ చూపిస్తున్నానండి. ఈ శారీ వచ్చేసరికి మొత్తము సిల్వర్ గోల్డ్ టిష్యూలో ఉంది. రెడ్ కలర్ దాని మొత్తం బార్డర్ వచ్చేసి మధ్యలో లైట్ పింక్ షేడ్ కూడా ఉంది. కాకపోతే అది గోల్డ్ అండ్ సిల్వర్ లో మిక్స్ అయి ఉంది. సో నేను ఈ శారీ టాజల్స్ ఎలా తీసుకున్నానంటే డబుల్ కలర్ తీసుకున్నాను. ఈ విధంగా చూసారా, రెడ్ అండ్ లైట్ పింక్ షేడ్ అండి అది. అలానే దీనికి బీడ్స్ అంటే రౌండ్ బీడ్స్ కే కొంచెం అటు ఇటు హోల్ ఉంటుందండి. అలాంటి బీడ్ తో తయారు చేశాను ఈ టాజల్స్. అలానే దీంట్లోకి ఇంకా నేను మొన్న కొత్తగా వచ్చినాయి కదా బీడ్స్, ఈ బీడ్స్ అలానే క్రిస్టల్ బీడ్స్ రెడ్ కలర్ లో, అలానే ఇట్లా రౌండ్ కలర్ బీడ్స్ అండి. ఇవన్నీ యూజ్ చేసి నేను ఇవాళ డిజైన్ రెడీ చేయబోతున్నాను. అయితే ఫస్ట్ ఆ టాజల్ ఎలా తయారు చేశానో మీకు చూపిస్తాను. ఈ టాజల్స్ నేను వేరే శారీకి రెడీ చేశానండి. సో నేను అదే చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. నేను ఈ టాజల్స్ కి నేను మిర్రర్ కి అంటే మిర్రర్ వర్క్ చేసుకునేటప్పుడు దాని చుట్టూ ఫ్రేమ్ ఉంటది కదండి, నేను అవి తీసుకుంటున్నాను ఈ శారీకి అయితే. ఎందుకంటే ఇప్పుడు మనకి రౌండ్ ఇట్లాంటి బీడ్స్ కి చుట్టూరు సిల్క్ థ్రెడ్ తో అల్లటం కూడా ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా ట్రెండ్. సో నేను అదంతా టైం వేస్ట్ అవ్వకుండా గోల్డ్ కలర్ లో మన మిర్రర్ వర్క్ శారీస్ చేసేటప్పుడు పైన వాడే ఫ్రేమ్ అండి అది. నేను టాజల్ రెడీ చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేసేసానంటే ఒక 75 స్టాండ్స్ కలర్ తీసుకున్నాను. చెరు ఒకటి అంటే వైట్ కలర్ లో ఒకటి, అదే క్రీమ్ కలర్ ఒకటి, పర్పుల్ కలర్ లో ఒకటి, 75 స్టాండ్స్ ఉండేటట్టుగా తీసుకొని వాటిని ఫస్ట్ ఒక కలర్ ఆ ఫ్రేమ్ లో నుంచి వచ్చేటట్టు వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా వచ్చేటట్టు 2 కలర్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి పక్క పక్కన వచ్చేటట్టు ఈ విధంగా పెట్టుకొని రెండు కూడా ఎటువంటి చిక్కులు లేకుండా సాఫ్ట్ గా వచ్చేటట్టు ఒకటే లెంత్ వచ్చేటట్టు చూసుకొని సెట్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ సెట్ చేసుకోవాలి ఫస్ట్ కరెక్ట్ గా. అలా సెట్ చేసుకున్న తర్వాత జెరీ థ్రెడ్ అండి, గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్ తీసుకొని ఇప్పుడు ఆ జెరీ థ్రెడ్ ని ఆ టాజల్ కి చుడతా గట్టిగా ముడి వేసుకోవాలి. అలా 4 సార్లు తిప్పేసేసి మనం గట్టిగా ముడి వేసుకున్నామంటే ఇంకా టాజల్ అనేది అంటే ఆ థ్రెడ్స్ అనేవి బయటికి రాకుండా స్ట్రాంగ్ గా ఉంటదండి. మనము 2-3 ముళ్ళు వేయాలి ఖచ్చితంగా. ఇలా వేసుకున్న తర్వాత ముడుల్ని మనము కట్ చేసేసి జెరీ థ్రెడ్ ని అలానే మనం ఇందాక ఫస్ట్ రెడీ చేసుకున్న ఒక టాజల్ తీసుకొని మనము లెంత్ కరెక్ట్ గా చూసుకొని సేమ్ మెజర్ లెంత్ వచ్చేటట్టుగా మనము కట్ చేసేసుకోవాలి. నేనైతే 2 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను అండి లెంత్, ఎందుకంటే కస్టమర్ అట్లానే అడిగారు కొంచెం లెంత్ ఎక్కువ ఉండాలని. సో నేను 2 ఇంచెస్ తీసేసుకుంటున్నాను. ఇట్లా అయిపోయిన తర్వాత ఫైనల్ గా కొంచెం ట్రిమ్ ఏదైనా ఎక్స్ట్రాస్ ఉంటే ట్రిమ్ చేసేస్తే మన టాజల్స్ రెడీ అండి. చూసారన్నా, డబుల్ కలర్ అంటే శారీలో ఒక కలర్ డల్ గా ఒక కలర్ హైలైట్ గా ఉన్నప్పుడు ఇట్లా డబుల్ కలర్ తీసుకుంటే చాలా బాగుంటది. సో ఆ శారీలో ఇట్లా క్రీమ్ అండ్ వెల్వెట్ కలర్ అనేది ఉన్నాయండి. ఈ ఫ్రేమ్ కూడా చూసారా, చుట్టూరు ఈ విధంగా అల్లేసే ముందు రెడీగా ఉంటాయి మనకి ఈ మిర్రర్ ఫ్రేమ్స్ అన్ని. ఇవి కూడా చాలా కలర్స్ లో దొరుకుతాయండి, మనం మ్యాచింగ్ కలర్ కూడా తీసుకోవచ్చు. నేనైతే దాంట్లో గోల్డ్ తీసుకున్నాను. అయితే ఈ శారీకి వచ్చేసరికి సేమ్ అట్లానే రెడీ చేసుకున్నానండి మనం టాజల్స్ అనేవి. కాకపోతే నేను ఇక్కడ గోల్డ్ కలర్ బీడు, ఆ బీడ్కి కూడా అటు ఇటు కొంచెం హోల్స్ ఉన్నాయి. సో నేను అలాంటి బీడ్ తో రెడీ చేసుకున్నాను ఈ టాజల్స్. ఫస్ట్ 8 స్టాండర్డ్ కాటన్ థ్రెడ్ తీసుకుని దానికి శారీకి మనం రెగ్యులర్ గా ఎట్లా అయితే నేను 3 ముళ్ళు వేసిన అట్లా వేసేసి స్ట్రాంగ్ గా ఈ విధంగా ఫస్ట్ ఆ రౌండ్ కలర్ బీడ్, తర్వాత కొంచెం ఇది ఎలా ఉండేదంటే కొంచెం హ్యామర్ లాంటి బీడ్ అండి అది తీసుకున్నాను. తర్వాత టాజల్ ఎక్కిచ్చేసుకొని ఇప్పుడు టాజల్ లో నేను ఎందుకు హోల్స్ ఉన్నది తీసుకున్నానంటే చూసారా, ఆ హోల్ మధ్యలో మళ్ళీ ఆ రౌండ్ బీడ్ ఒక క్రిస్టల్ బీడ్ మళ్ళీ ఆ రౌండ్ సర్కిల్ బీడ్ లాంటిది తీసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ రౌండ్ సర్కిల్ బీడ్లో కూడా మధ్యలో మళ్ళీ బీడ్స్ వేసానమాట. రెగ్యులర్ గానే ఆ హ్యామర్ లాంటి బీడ్ ఆ రౌండ్ బీడ్ వేసేసుకొని మనం కరెక్ట్ గా ఎట్లా ఉందో చూసుకొని అంటే ఎక్కడ వరకు వస్తే డిజైన్ బాగుందో చూసుకొని అక్కడ మనము గట్టిగా
ఒక 2-3 ముళ్ళు వేసేసుకోవాలి టైట్గా. అట్లా విధంగా వేస్తే ఏంటంటే మనకి టాజిల్ అనేది లూజ్గా వేలాడకుండా చీరకి అంటి పెట్టుకున్నట్టు ఉంటుంది. బాగుంటుందండి అలా ఉంటే. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఈ బీడ్ అంటే ఈ టాజిల్ డిజైన్కి చాలా బీడ్స్ పట్టాయి నాకు. నేను ఏదైతే ఆ సర్కిల్ బీడ్ చిన్న చిన్న సర్కిల్ బీడ్స్ వేసినా అక్కడ మనము స్టోన్ బీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టోన్ బీడ్ యాడ్ చేసినా కూడా ఇంకా చాలా బాగుంటుందండి టాజిల్. కాకపోతే ప్రైస్ పెరిగిపోతుంది. సో మనం ఇదే డిజైన్ స్టోన్ బీడ్తో యాడ్ చేస్తే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. నేను నార్మల్ బీడ్ యూజ్ చేశాను ఇక్కడ. సో ప్రైస్ కొంచెం ఆ డిజైన్ మీద కొంచెం తక్కువ తీసుకోవచ్చు మనం. అయితే చూసారా ఫైనల్గా ఇలా వస్తుందండి డిజైన్ అనేది. నేను ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. దీంట్లో ఈ శారీలో ఏమంటే మధ్యలో కలర్ అనేది ఆ లైట్ పింక్, సిల్వర్, గోల్డ్ అన్నీ మిక్స్ అయిపోయి ఉంది. అసలు కలర్ ఎట్లా తీసుకున్నా కూడా డల్ అయిపోతుంది. సో అందుకని నేను డబుల్ షేడ్ తీసుకున్నానండి. చూసారా ఆ బీడ్కి అటు ఇటు హోల్ ఉండటం వల్ల నేను ఆ బీడ్ మధ్యలో ఆ సర్కిల్ మధ్యలో కూడా మళ్ళీ క్రిస్టల్ బీడు ఈ బీడ్స్ యాడ్ చేసి అది ఖాళీగా ఉండకుండా దాన్ని ఫిల్ చేసేస్తున్నాను అనమాట. ఇలా ఫిల్ చేసేసి మళ్ళీ ఆ హ్యామర్ బీడు ఆ సర్కిల్ బీడు ఎక్కించుకున్న తర్వాత కూడా మనము నేను ఇందాక చూపించిన విధంగానే కాదు డిజైన్ని ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ విధంగా స్ట్రైట్గా ఇప్పుడు ఇది ఇందాక వేసాను కదా అలా కాకుండా మనం ఇలా స్ట్రైట్గా కూడా అంటే ఇట్లా చూడండి ఇలా పొడుగ్గా ఇలా కూడా వేసుకోవచ్చు. డిజైన్ అనేది మన ఇష్టం, మనకి ఎలా కావాలంటే అది. నేను ఇందాక ఫస్ట్లో టాజల్స్ రెడీ చేసి చూపించాను కదండి, నేను అదైతే ఆ విధంగా కట్టాను. ఇదైతే ఈ డిజైన్లో చేశాను. ఈ విధంగా గట్టిగా మనము 2-3 ముళ్ళు గట్టిగా లూజ్ రాకుండా వేసుకోవాలండి. ఒకవేళ చిక్కుపడి లూజ్ వచ్చినా తీసేసి మళ్ళీ వేయాలి, కానీ దాన్ని సరి చేస్తే అది ఖచ్చితంగా లూజ్ వచ్చేస్తుంది తర్వాత అయినా సరే. ఫినిషింగ్ అనేది బాగోదు. సో ఇట్లా వేసేసుకొని కట్ చేసేసుకోవాలి మనము. ఫైనల్గా ఎలా ఉందో మొత్తం అవుట్పుట్ నేను చూపిస్తాను. డిజైన్ మొత్తం వేసేసిన అంటే టాజల్స్ అన్నీ అయిపోయిన తర్వాత శారీ ఎలా ఉందో చూపిస్తాను. చాలా బాగుందండి, చాలా గ్రాండ్గా ఉంది. పట్టు శారీస్కి చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే. క్రిస్టల్ బీడ్ కూడా యూజ్ చేసాం కాబట్టి అవి కొంచెం షైనీగా ఉంటాయి. చాలా లుక్ వచ్చింది. మరి ఇదేనండి ఈరోజు నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, బాయ్.